ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మహాభారత గ్రంథాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా శుభాభినందనలు. 11వ ఎపిసోడ్లో నిన్న పాండురాజు యొక్క మరణం చెప్పుకున్నాం. ఆ తర్వాత బాల్యంలో కురుపాండవుల మధ్య వచ్చినటువంటి వైషమ్యాలు, దుర్యోధనుడి యొక్క దుష్టచర్య చెప్పుకుంటూ, దుర్యోధనుడు భీముణ్ణి చంపటానికి విందు భోజనంలో విషం కలిపి పెట్టడం, గంగానదిలో పడేయటం. అప్పుడు భీముడు పాతాళ లోకంలోకి వెళ్ళాడు, నాగుల దగ్గరికి. అక్కడ ఆర్యకుడు అనేటువంటి వాడు కుంతీదేవికి తాతగారు. అటువంటి మహానుభావుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి రసాయనం ఇచ్చాడు. ఒక కుండ తాగితే 1000 ఏనుగుల బలం వస్తుంది. అలాంటివి 8 కుండలు గబగబా తాగేశాడు భీమసేనుడు. అక్కడ హాయిగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. భీముడికి అపకారం చేయాలని వాళ్ళు అనుకున్నారు, కానీ తెలియకుండానే వాళ్ళు ఉపకారం చేశారు. మహాబలాన్ని పొందగలిగేటటువంటి రసాయనాన్ని తాగేటటువంటి అవకాశం భీముడికి కల్పించారు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు పని వల్ల. అందుకనే మహాత్ములకు ఎగ్గు చేయాలని అనుకుంటే అది మంచి జరుగుతుంది వాళ్ళకి అని మనకి నిరూపణ అయింది. ఈ రోజున 12వ ఎపిసోడ్లోకి అడుగు పెడదాం. ఈ బృహత్తర కార్యాన్ని అశ్విన్ అనేటువంటి గుంటూరుకు చెందినటువంటి ఒక యువకుడు నాకు స్ఫూర్తినిచ్చి మీతోటి ఈ మహాభారతాన్ని చెప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి చక్కగా అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం. వాళ్ళు నిర్వహించేటటువంటి ఆ క్విజ్ కార్యక్రమంలో కూడా పాల్గొని అన్ని ప్రశ్నలకి జవాబు చెప్పి వాళ్ళు నిర్ణయించినటువంటి 5000 ప్రైజ్ మనీ కూడా పొందుదాం. అంటే ఒక్కొక్క ప్రశ్నకి 500, 10 ప్రశ్నలకి 5000 వాళ్ళు బహుమానంగా పెట్టారు. కాబట్టి మనం తప్పకుండా విందాం. ఇటువంటి యువకులను మనం ప్రోత్సహిద్దాం. ఇక కథలోకి వెళితే, రాత్రి అవుతోంది, భీముడు మాత్రం తిరిగి రాల. కుంతీదేవి భయపడి మరిది అయినటువంటి విదురుల వారిని పిలిపించింది. విదురా, దుష్టుడు దురాత్ముడైనటువంటి దుర్యోధనుడు మా భీముణ్ణి చంపించి ఉంటాడేమో అని తన యొక్క అనుమానాన్ని వ్యక్తీకరించింది. అప్పుడు విదురుడు చెబుతున్నాడు, అమ్మా శుభచరిత కుంతి, నీ నోటితో అలాంటి అశుభవచనాలు మాట్లాడకూడదమ్మా.
నీ బిడ్డలు దీర్ఘాయుష్మంతులని వ్యాసుల వారు చెప్పాడు. భీముడు తప్పకుండా తిరిగి వస్తాడు. ఇప్పుడు మనం దుర్యోధనుడిని అడిగితే ఇక మీదట మిగిలినటువంటి వాళ్ళను కూడా చంపించే ప్రయత్నం అతడు చేయొచ్చు. అందువల్ల మనం అడగద్దు. విచారమయ హృదయంతో నలుగురు బిడ్డలని దగ్గరనే ఉంచుకొని బిక్కుబిక్కుమంటూ జీవిస్తోంది కుంతి. రోజులు గడుస్తున్నాయి. అక్కడ నాగలోకంలో భీముడు రసపానం చేసి మత్తులో 8 రోజులు నిద్రపోయాడు. 8 కుండలు తాగాడు. 8 రోజులు నిద్రపోయాడు. 9వ రోజు నిద్రలేచాడు. అనంతమైనటువంటి శక్తివంతుడైనాడు. వెంటనే అక్కడ ఉండేటటువంటి సర్పాలు భీముడి దగ్గరికి వచ్చి, ఓ మహావీరా, నీవు పానం చేసినటువంటి రసం వల్ల నీకు 10,000 ఏనుగుల బలం అదనంగా సమకూరింది అన్నారు. మామూలుగానే మహాబలవంతుడు భీముడు. ఇప్పుడు ఈ రసం పానం చేయటం వల్ల 10,000 ఏనుగుల అదనపు బలం వచ్చింది. ఇక నిన్ను ఎవరూ జయించలేరు. నీకోసం దివ్యమైనటువంటి జలాలను సిద్ధం చేసి పెట్టాం. స్నానం చేసి మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఇప్పటికే 8 రోజులు గడిచిపోయింది. అక్కడ మీ తల్లి మీ సోదరులు ఆందోళన చెందుతూ ఉంటారు అని ఆ సర్పాలు చెప్పినాయి. వెంటనే భీమసేనుడు ఆ దివ్య జలాలతోటి స్నానం చేశాడు. వాళ్ళు ఇచ్చినటువంటి తెల్లటి వస్త్రాలని, తెల్లటి పుష్పాలతో తయారు చేసినటువంటి పుష్ప మాలికలను ధరించాడు. కంఠంలో దివ్యమైనటువంటి ఆభరణాలు ధరించాడు. ఆ నాగులు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పొంది వాళ్ళ తాతగారి దగ్గర సెలవు తీసుకొని ఇంటి దారి పెట్టాడు. ఒక సర్పం తోడుగా వచ్చి భీమసేనుణ్ణి ఆ గంగా నది ఒడ్డున విడిచిపెట్టి వెళ్ళిపోయింది. భీముడి ఇంటికి వచ్చాడు. ముందు తల్లికి, ఆ తర్వాత అన్నయ్యకి నమస్కారం చేశాడు. తమ్ముళ్ళ యొక్క తలలను నిమిరి వాళ్ళను ముద్దాడి వాళ్ళని కౌగిలించుకున్నాడు. అప్పుడు కుంతి, ధర్మరాజు ఇద్దరు కూడా భీముణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత దుర్యోధనుడు చేసినటువంటి విషప్రయోగాన్ని, నాగలోకంలో జరిగినటువంటి అతిథి సత్కారాన్ని, తనకి 10,000 ఏనుగుల బలం వచ్చినటువంటి విషయాన్ని పూసగుచ్చినట్టుగా తల్లికి, సోదరులకి, అందరికీ ఆనందంగా చెప్పాడు భీముడు. భీముడు చెప్పింది విని ఆ తరువాత ఈ విషయాన్ని మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచమని ధర్మరాజు తల్లికి చెప్పాడు. మిగిలినటువంటి 4 సోదరులకి చెప్పాడు. ఆనాడు పాండురాజుతో పాటు చితి మీద కూర్చొని మాదిరి పలికినటువంటి పలుకులు ధర్మరాజు యొక్క మనస్సులో ఒక్కసారి మెదిలినాయి. అప్పటి నుండి సోదరులను అతి జాగ్రత్తగా చూసుకోవటం మొదలుపెట్టాడు ధర్మరాజు. ఒకనాడు భీముడి యొక్క రథసారథిని ఆ దుర్యోధనుడు గొంతు పీసికి చంపేశాడు. ఈ విషయాన్ని విదురుడికి చెప్పారు పాండవులు. అది కూడా తెలియనట్లే ఉండమని సలహా ఇచ్చాడు విదురుడు. మరొకసారి భీముడి యొక్క భోజనంలో విషాన్ని మళ్లీ కల్పించి పెట్టించాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడికి ఒక వైశ్యకాంత వల్ల పుట్టినటువంటి ఒక పిల్లవాడు ఉన్నాడని చెప్పుకున్నాం. వాడి పేరే యుయుత్సుడు. ఆ పిల్లవాడు వచ్చి ఈ విషయాన్ని పాండవులకి చేరేశాడు. భీముని పొట్టలో ఉరకము అనేటువంటి అగ్ని ఉంది. ఉరకం అంటే తోడేలుకు ఉండేటటువంటి జఠరాగ్ని. అందువల్ల భీముడు ఉరుకోదరుడైనాడు. ఆ విషం పెట్టినటువంటి ఆహారం తిన్నా కూడా ఆయనకి ఏం కాలేదు. జీర్ణం వాతాపి జీర్ణం అంటారే, అట్లా జీర్ణమైపోయింది. ఈ విధంగా రాజకుమారుల యొక్క క్రీడల వ్యవహారం ఒక వ్యసనంగా మారుతూ ఉందని వాళ్ళ దృష్టిని విద్యాభ్యాసం వైపు మళ్లించి వాళ్ళని
మంచివాళ్లుగా తీర్చిదిద్దాలి అని ధృతరాష్ట్రుడు అనుకున్నాడు. కృపాచార్యుడి యొక్క శిక్షణలో వాళ్ళకి ధనుర్వేదం నేర్పించమని గురువుని అభ్యర్థించాడు. అసలు ఈ కృపాచార్యుడు ఎవరు తెలియాలి కదా. గౌతమ మహర్షికి శరద్వంతుడు అనేటువంటి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ మహానుభావుడు రెల్లుగడ్డిలో పుట్టాడు. వేద విద్యను తండ్రి దగ్గర అభ్యసించమని చెప్పినా అతడికి ధనుర్వేదం పట్ల మనస్సు లగ్నమవుతూ ఉండేది. గౌతమ గోత్రీయుడు కావడం వల్ల అతన్ని గౌతముడు అని కూడా పిలిచేవాళ్ళు ఆ శరద్వంతుణ్ణి. గౌతముడు తపోనిష్టాగరిష్ఠుడై ధనుర్విద్యను అభ్యసించడం మొదలుపెట్టాడు. అతని యొక్క ధనుర్విద్యా కౌశలాన్ని చూసి ఆశ్చర్యపోయినటువంటి ఇంద్రుడు జానపది అనేటువంటి ఒక అప్సరసను పిలిచి గౌతమ మహర్షి యొక్క తపస్సుకు విఘ్నం కలిగించమని చెప్పాడు. గౌతముడు ఆ దేవకన్యను చూసి ఆమె సౌందర్యానికి ముగ్ధుడైపోయి తన చేతిలో ఉన్నటువంటి విల్లంబులను వెంటనే జారవిడ్చాడు. అయినా జ్ఞానవంతుడు తపోవంతుడు అయినటువంటి ఆ శరద్వంతుడు తన పరిధిని పరిమితిని మాత్రం దాటల. కానీ మనస్సులో కలిగినటువంటి కామ వికారం వల్ల ఆ మహాత్ముడికి తెలియకుండానే వీర్యం స్ఖలించింది. చూశారా? అప్పుడు గౌతముడి యొక్క వీర్యం అక్కడే ఉన్నటువంటి రెల్లుగడ్డిలో పడిపోయింది. అలా పడినటువంటి వీర్యం 2 ముక్కలైంది. ఆ తర్వాత ఆ 2 వీర్య తునకల నుండి ఒక కొడుకు ఒక కూతురు పుట్టారు. అంటే ఒక మగ పిల్లవాడు ఒక ఆడపిల్ల పుట్టింది. ఒకనాడు శంతను మహారాజు వేట కోసం వచ్చాడు. ఆ 2 బిడ్డలను అక్కడే పడి ఉన్నటువంటి ధనుర్బాణాలను జింక చర్మాలను చూసి ఆ పిల్లలు ధనుర్విద్యా విశారదుడైనటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు కొడుకులు అని గ్రహించాడు. కొడుకు కూతురని వాళ్ళని ఇంటికి తీసుకొచ్చాడు. ప్రేమతో పెంచడం మొదలుపెట్టాడు. మహారాజు అంత దయామయుడు. శంతనుడు భీష్ముడి యొక్క తండ్రి. ఎవరైనా అడిగితే నా బిడ్డలే అని చెప్పాడు. అమితమైనటువంటి కృపతో వాళ్ళని పెంచుతూ తన అపారమైనటువంటి కృపకి నిదర్శనంగా ఆ పిల్లవాడికి కృపుడు అని పేరు పెట్టాడు. ఆ అమ్మాయికి కృపి అని పేరు పెట్టాడు. కృపుడు కృపి వాళ్ళ పేర్లు. ఈ విధంగా శంతన మహారాజు దగ్గర పెరుగుతున్నటువంటి బిడ్డలు తన సంతానమేనని తపోదృష్టితో గ్రహించాడు శరద్వంతుడు, అంటే ఈ పిల్లల తండ్రి. అప్పుడప్పుడు ఆ ప్రాంతానికి రహస్యంగా వచ్చి వాళ్ళకి ధనుర్విద్యతో పాటుగా సకల విద్యలు నేర్పించాడు. అతి తక్కువ కాలంలోనే కృపాచార్యుడు ధనుర్వేదంలో అద్భుతమైనటువంటి ప్రావీణ్యత సంపాదించాడు. అటువంటి కృపాచార్యుడి దగ్గర కురుపాండవులు ఇద్దరు కూడా ధనుర్వేదాన్ని అభ్యాసం చేశారు. ఆ తర్వాత విశిష్టమైనటువంటి కౌశలాన్ని వాళ్ళకి ప్రసాదించగలిగినటువంటి మరొక ఆచార్యుడి కోసం భీష్ముడు అన్వేషించడం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో భరద్వాజ వంశంలో పుట్టినటువంటి జ్ఞానవంతుడు, వేదవేత్త, ధనుర్విద్యా పారంగతుడు అయినటువంటి ద్రోణాచార్యుడిని పిలిపించి ఈ కురుపాండవులిద్దరికీ కూడా అస్త్రవిద్యా ప్రావీణ్యాన్ని ఇప్పించాడు. ఈ కథ వింటున్నాడు జనమేజయుడు. ఓ వైశంపాయన మహర్షి, ఆ ద్రోణుడి యొక్క జన్మ వృత్తాంతం కూడా చెప్పండి. ఆ మహాత్ముడు అస్త్రవిద్యను ఎవరి వద్ద అభ్యసించాడు? కురురాజ్యానికి ఎలా వచ్చాడు? ఆ మహాత్ముడి యొక్క తండ్రి ఎవరు? అవన్నీ నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు, ఓ జనమేజయ మహారాజా, పూర్వం
గంగా నదీ తీరంలో భరద్వాజుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు. కఠోరమైనటువంటి తపోనిష్ఠా గరిష్ఠుడైనటువంటి ఆ భరద్వాజుడు వ్రత నియమాలు పాటించేవాడు. ఒకనాడు గంగా స్నానానికి వెళ్ళాడు. అప్పుడే గంగలో స్నానం చేసి తడి బట్టలతో గట్టు మీదకు వస్తున్నది ఒక అప్సరస. ఆమె పేరు ఘృతాచి. అద్భుతమైనటువంటి అతిలోక సౌందర్యవతి. ఆ సౌందర్య లావణ్యవతి అయినటువంటి ఆ ఘృతాచిని అర్ధనగ్నంగా చూసినటువంటి భరద్వాజుడి యొక్క మనస్సు కామ వికారంతో కలుషితమైపోయింది. వింటున్నారు కదా యువతీ యువకులారా, అర్ధనగ్నపు వేషాల వల్ల మగవాళ్లలో కామం పొటమరించి అనేకమైనటువంటి అనర్థాలకు దారితీస్తుంది. అందుకనే వేషంలో కానీ భాషలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనకు మహాభారతం ఒక పాఠం చెబుతోంది. వెంటనే వీర్యస్ఖలనం అయింది. ఆ వీర్యాన్ని ఆ మహాత్ముడు ఒక కుండలో ఉంచాడు. ఆ తరువాత కొంతకాలానికి ఆ కుండ నుండి ఒక పిల్లవాడు ఉద్భవించాడు. కుండని సంస్కృతంలో ద్రోణము అంటారు. ద్రోణము నుండి పుట్టాడు కాబట్టి ఆ కుర్రవాడికి ద్రోణుడు అని పేరు పెట్టారు. ద్రోణుడు తండ్రి దగ్గర వేదాంగాలు నేర్చుకున్నాడు. అగ్నిపుత్రుడైనటువంటి అగ్నివేశుడు అనేటువంటి మహాత్ముణ్ణి ఆశ్రయించి ద్రోణాచార్యుడు ఆగ్నేయాస్త్రాన్ని కూడా పొందాడు. అలాగే అనేక అస్త్రాలు కూడా పొందాడు. ఈ భరద్వాజ మహర్షికి వృషతుడు అనేటువంటి ఒక మహారాజు ఆప్తమిత్రుడుగా ఉండేవాడు. ఈ వృషతుడికి ద్రుపదుడు అనేటువంటి కొడుకున్నాడు. ఆ ద్రుపదుడు తరచుగా భరద్వాజుడి యొక్క ఆశ్రమానికి వస్తూ ఉండేవాడు. ద్రోణుడికి ద్రుపదుడికి సఖ్యత ఏర్పడింది, స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి భరద్వాజుడి దగ్గర అగ్నివేశుడి దగ్గర అధ్యయనం చేశారు. కొంతకాలానికి ఆ వృషతుడు మరణించాడు. ఆ పాంచాల దేశానికి ద్రుపదుడు రాజయ్యాడు. ఇక్కడ భరద్వాజుడు కూడా శరీరాన్ని విడిచిపెట్టాడు. ద్రోణుడు ఒక్కడే మిగిలిపోయాడు. శరద్వంతుడి యొక్క పుత్రిక అయినటువంటి కృపిని వివాహం చేసుకొని తండ్రి యొక్క ఆశ్రమంలోనే జీవిస్తూ ఉన్నాడు. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, శరద్వంతుడికి ఒక కూతురు కొడుకని. ఆ కూతురు పేరు కృపి అనుకున్నాంగా. శంతన మహారాజు పెంచాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కాపురం పెట్టాడు. కృపి ద్రోణుడు వీళ్ళిద్దరూ దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. తత్ఫలితంగా వాళ్ళకి అశ్వత్థామ అనే ఒక కొడుకు పుట్టాడు. పుట్టగానే ఒక ఉచ్చైశ్రవంలాగా శబ్దం చేశాడు, గుర్రపు సకిలింపు. అంటే అశ్వం యొక్క సకిలింపు శబ్దంతో పుట్టాడు కాబట్టి ఆ పిల్లవాడికి అశ్వత్థామ అని నామకరణం చేశాడు ద్రోణుడు. ఒకనాడు మహేంద్ర పర్వతం మీద ఉన్నటువంటి పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు ద్రోణాచార్యుడు. ఆ రోజుల్లో సమస్త భూమండలాన్ని జయించి ఉన్నాడు కదా పరశురాముడు. ఏదైనా కొంత ధనం ఇస్తే ఆ ధనంతో తన యొక్క జీవితాన్ని బాగా గడపచ్చు అనుకొని వెళ్ళాడు. వెళితే, నాయన, సమస్త భూమండలాన్ని కాశ్యపుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి నేను దానం చేశాను, ఇక నా దగ్గర ఏమీ లేదు నీకు ఇవ్వటానికి అన్నాడు. అయితే నా దగ్గర సంపూర్ణమైనటువంటి శస్త్రాస్త్ర విజ్ఞానం మాత్రం ఉన్నది, నీకు కావాలంటే ఇస్తాను అన్నాడు. సరేనని, అదే ఇవ్వండి మహద్భాగ్యం అన్నాడు ద్రోణుడు. పరశురాముడి దగ్గర అస్త్ర విద్యలన్నీ కూడా పొంది ఇంటికొచ్చాడు. ఇలా జరుగుతోంది. ఒకనాడు కటిక దరిద్రం వాళ్ళకి.
పాలు కూడా లేవు. తోటి పిల్లలందరూ పాలు తాగుతుంటే అశ్వత్థామ ఇంటికి వచ్చి, అమ్మా నాకు కూడా పాలు అన్నాడు. నిజానికి పిల్లవాడు అడిగినటువంటి పాలు ఇవ్వలేని దుస్థితి వల్ల ఆమె ఎంతో విలపించి మనస్సులోనే నీళ్లల్లో పిండి కలిపి ఇచ్చింది. నేను కూడా పాలు తాగుతున్నాను అని ఆ పిల్లవాడు అందరితో చెబుతూ ఉంటే వాళ్ళు చూసి, ఇవి పాలెందుకు అయిందిరా, పిండి గెలిపించింది మేమ్మ, పాలు ఎంతో రుచిగా ఉంటాయి అన్నారు వాళ్ళు. చాలా బాధపడ్డాడు ద్రోణాచార్యుడు. భార్య అన్నది, ద్రుపద మహారాజు మీ యొక్క మిత్రుడు కదా, బాల్యంలో మీరు కలిసి చదువుకున్నారు కదా, ఆ మహాత్ముడిని ఆశ్రయిస్తే ఒక గోవునైనా మనకిస్తాడు, వెళ్ళిరండి అని పంపించింది. ఇక ద్రోణాచార్యుడు తన మిత్రుడైనటువంటి పాంచాలరాజు ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. నేరుగా ద్రుపద మహారాజు యొక్క కొలువులోకి వెళ్ళాడు. ఓ ద్రుపద, నేను నీ మిత్రుణ్ణి, ద్రోణుడిని వచ్చాను అని చెప్పుకున్నాడు. ద్రుపదుడు ద్రోణుడి యొక్క మాటలు భరించలేకపోయాడు. కనుబొమ్మలు ముడివేశాడు. ధన మదోన్మత్తుడై ద్రుపదుడు ద్రోణాచార్యుడిని చులకనగా చూశాడు. అందుకనే మహారాజు తన యొక్క స్థానంలో కూర్చున్నప్పుడు మనకి ఎంత మిత్రుడైనా నమ్రతగానే ఉండాలి తప్ప అక్కడ సభా సమక్షంలో ఆ విధంగా పిలవటం అనేది ఈయన చేసిన తప్పు. కానీ నా మిత్రుడు కదా అని భ్రమలో ఉన్నాడు. అందరూ అలా ఉండరు. అదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఒక కలెక్టరే ఉన్నాడు మన మిత్రుడు, ఒక మీటింగ్ జరుగుతోంది, వెళ్ళి ఒరేయ్ సుందరా అని పిలిచావనుకో, వాడి పేరు సుందర్రావు, బాగుండదు కదా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ పదవికి విలువ ఇవ్వాలి. ఇక్కడ ద్రౌపదికి కోపం వచ్చింది. హే బ్రాహ్మణ, పరిపక్వత లేనటువంటి బుద్ధితో మాట్లాడుతున్నావు, బ్రాహ్మణుడివే ఉండి రాజుగారి కొలువులో సంస్కార విహీనమైనటువంటి సంభాషణ చేస్తున్నావు. నీవెక్కడా, మహారాజునైనటువంటి నేనెక్కడా, నాకు మిత్రుడు అని ప్రగల్భాలు పలుకుతున్నావు. మనిషి పెరుగుతూ ఉంటే యవ్వనం ఏ విధంగా క్షీణించిపోతుందో స్నేహం కూడా కాలంలో క్షీణించిపోతుంది. అది కూడా నీకు తెలియలేదే. వయస్సును బట్టి ఏర్పడినటువంటి స్నేహాలు పెద్ద అయిన తర్వాత అతకం. చూసారా, స్నేహం మీద ఒక వ్యాఖ్య. దరిద్రుడికి ధనవంతుడితో స్నేహం ఉండదు, పండితుడితో పామరుడికి స్నేహం కుదరదు, పిరికివాడికి సూర్యుడితోటి మిత్రత్వం కలగదు. పూర్వపు స్నేహాన్ని ఎందుకు ప్రస్తావిస్తావు? పిచ్చివాడా, రాజుకు రాజులతోనే స్నేహం ఉంటుంది కానీ నీతోటి ఉంటుందా? నీలాంటి బడుగు బాపటతోటి నాకు స్నేహం ఉంటుందా? ఈ మాటలకి ద్రోణుడి యొక్క అభిమానం తీవ్రంగా దెబ్బతింది. వెంటనే వెనుదిరిగి విసవిస కొలువులో నుంచి బయటకు వచ్చేశాడు. ప్రతీకార జ్వాల మనస్సులో రగులుకుంటోంది. హస్తినాపురానికి వచ్చాడు. కృపాచార్యుడి యొక్క ఇంట్లో ఉంటున్నాడు. బావమరిది ఇంట్లో ఉంటున్నాడు. ఇది ఇలా ఉండగా ఒకనాడు ఈ హస్తినాపురపు రాజకుమారులు, కౌరవులు పాండవులు 105 మంది ఉద్యానవనంలో బంతి ఆట ఆడుకుంటున్నారు. భీముడు ఒక్క దెబ్బ కొట్టాడు బంతిని. ఆ బంతి వెళ్ళి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక బావిలో పడిపోయింది. అందరూ బావి చుట్టూతా మూగారు. బావి చాలా లోతుగా ఉంది. ఆ బంతిని ఎట్లా పైకి తీయాలో వాళ్ళకి అర్థం కావటంలా. ఆ సమయంలో ద్రోణుడు ఆ ఉద్యానవనంలోకి వచ్చాడు. ఈ పిల్లలంతా బావి చుట్టూ మూగి ఉన్నారు. వచ్చి, ఓ భరత వంశోద్ధకులారా, ఏమిటి
ఈ బావి చుట్టూ మూగారు, ఏం జరిగింది అని అడిగాడు. వాళ్ళు ఉన్నది చెప్పారు, బంతి బావిలో పడ్డట్టు. అరెరే, బావిలో పడిపోయినటువంటి బంతిని తీయలేనటువంటి మీ అశక్తత మీ భరత వంశానికి తలవంపులు తెచ్చేటట్టుగా ఉందే, నేను తీస్తాను చూడండి అని వాళ్ళందరినీ పక్కకు దొప్పుకొని చూడమన్నాడు. ద్రోణాచార్యుడు అక్కడే ఉన్నటువంటి కొన్ని దర్భలని చేతపట్టుకున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి ఆ బంతి మీదకు విసిరాడు. మొదటి దర్భ వెళ్ళి ఆ బంతి గుచ్చుకుంది, రెండో దర్భ దాని కొసకు గుచ్చుకుంది. ఇలా ఒకటి 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 అలా వేస్తూ ఆ బాణాలతోటి ఆ బంతిని బయటికి తీశాడు. ద్రోణుడి యొక్క అస్త్ర విద్యా నైపుణ్యానికి ఆశ్చర్యపడిపోయారు. మహానుభావ, మీరు చేసినటువంటి పని అద్భుతంగా ఉంది, ఇది సాధ్యమేనా అని మాకు అనిపిస్తోంది, కళ్ళతో చూసినా కూడా మేము నమ్మలేకపోతున్నాం అన్నారు. అప్పుడు నాయనా చూడండి, బంతిని మాత్రమే కాదు, ఇదిగో నా ఉంగరాన్ని కూడా ఇప్పుడే బావిలో పడేస్తున్నాను, దానిని కూడా ఈ ముళ్ళ బాణాలతోటి పైకి తీస్తాను. ఇషీకములు అంటే దర్భ, పదునుగా ఉంటాయి దర్భ, జాగ్రత్తగా లేతే చేయి కూడా కోసుకుంటుంది. నా ప్రదర్శనని కేవలం మీరు చూసి సంతోషపడటమే కాదు, ఆ తర్వాత ఈ విషయాన్ని మీ తాతగారికి చెప్పాలి, నాకు మీ రాజ్యంలో ఆశ్రయాన్ని కూడా కల్పించాలి అన్నాడు ద్రోణుడు. ద్రోణుడి యొక్క అస్త్ర విద్యా నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి ఆ రాజకుమారులు వెంటనే ద్రోణాచార్యుడికి నమస్కరించారు. ఆ ఉంగరాన్ని తీయటం కూడా చూశారు వాళ్ళు. వెంటనే ధర్మరాజు ఇంటికి వెళ్ళిన తర్వాత తాతగారికి చెప్పాడు. తాతగారు భీష్ముడు ద్రోణాచార్యుని పిలిపించి హస్తినాపురంలోనే ఉండి తమ యొక్క మనవళ్ళకి అస్త్ర విద్యలో నైపుణ్యాన్ని కలిగించమని కోరుకున్నాడు. అప్పుడు భీష్ముడు ఆయనకు ఒక మంచి ఇంటిని ఏర్పాటు చేశాడు. అలాగే ధనం, ఆభరణాలు ఆయన భార్యకి, అలాగే గోవులు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు భీష్ముడి యొక్క కోరిక మేరకి తన యొక్క జీవితాన్ని, తన యొక్క విద్యా పాఠవాన్ని, గతంలో ద్రౌపదుడితో తన స్నేహాన్ని, ద్రౌపదుడి చేత అవమానం పొందినటువంటి విషయాన్ని సమస్తము కూడా భీష్ముల వారికి ద్రోణుడు చెప్పాడు. హే మహాత్మా భీష్మాచార్య, కాలం ఎప్పుడూ ఒక విధంగా గడవదు, నడవదు కూడా. నాకు అశ్వత్థామ అనేటువంటి కుమారుడు ఉన్నాడు. మా ప్రక్కనే మరొక ఆశ్రమం ఉంది. వాళ్ళకి ఆవులు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ పిల్లలు ఆవు పాలు తాగడం చూసి మా పిల్లవాడు అశ్వత్థామ పాలు కావాలని ఏడ్చాడు అని ఆ ఘట్టం మళ్ళీ మరొక్కసారి చెప్పాడు. ఓ భీష్మ, నా పిల్లవాడికి పాలు కూడా ఇవ్వలేనటువంటి నా దుస్థితికి నా మనస్సు చాలా బాధపడింది. ధనం గనక లేకపోతే ఇలాగే ఉంటుంది అని బంధువులు కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే ధనం కోసం అడ్డదారులు తొక్కటం నా వల్ల కాదు. అందుకని ఏం చేయాలో తోచక నా బాల్య స్నేహితుడైనటువంటి ద్రౌపదుణ్ణి అడుగుదామని వెళ్ళాను. అయితే ద్రౌపదుడు ధనగర్వంతో నన్ను దూషించాడు. స్నేహం అనేది శాశ్వతం కాదు అన్నాడు. ఏనాడైనా స్నేహం విచ్ఛిన్నమయ్యేది అని అన్నాడు. ఓ భీష్మ,
ప్రతీకారంతో నేను తిరిగి వచ్చేశాను అంటూ ద్రుపదుడి యొక్క మాటలన్నీ వినిపించాడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, ఓ బ్రాహ్మణోత్తమా, మీ యొక్క ధనుర్విద్య కౌశలాన్ని మా బిడ్డలకు నేర్పిస్తూ మీరు మా వద్దే ఉండండి. మీకు సర్వభోగాలు సమకూరుతాయి. కష్టం లేకుండా, బాధ తెలియకుండా మీరు ఇక్కడ జీవించవచ్చు. మీరు మాతో ఉండడం మా భాగ్యంగా నేను భావిస్తున్నాను అన్నాడు. ఇది కదా మహాత్ముల యొక్క మాట. ఓ బ్రాహ్మణోత్తమ, ఇప్పుడు మీరు మీ ధనస్సు నుండి అల్లెత్రాడు తీసేయండి అన్నాడు. అంటే ఏమిటి దీని అర్థం? యుద్ధం చెయ్యాలి అనేటువంటి కోరికను మానుకో అన్నాడు. మా మనవాళ్ళకి శస్త్రాస్త్ర విద్యలు నేర్పిస్తూ సదా మా యొక్క సన్మానాలు స్వీకరిస్తూ సుఖ సంతోషాలతో ఇక్కడ జీవించండి. మీరు కూడా మా మధ్య ఒక ప్రభువుగానే జీవిస్తారు. కౌరవులందరూ మీ ఆధీనంలో ఉంటారు అన్నాడు భీష్ముడు. ఇక్కడ అపజ్య క్రియతాం చాపం అనేటువంటి ఒక అద్భుతమైన మాట భీష్ముడు చాలా లోతుగా మాట్లాడాడు. అంటే మీ ధనస్సుకు ఉన్న అల్లెత్రాడును తొలగించండి అన్నాడు. అంటే మీరు యుద్ధం చెయ్యొద్దు అని సుస్పష్టంగా చెప్పాడు. అయినా ద్రోణాచార్యుడు యుద్ధం మాత్రం మానుకోలేదు. ఇక్కడే ద్రోణుడి యొక్క జీవితంలో జరగకూడనిది జరిగిపోయింది. కురుక్షేత్ర సంగ్రామంలో తగుదునమ్మాని యుద్ధానికి దిగాడు. దాని ఫలితాన్ని భయంకరంగా అనుభవించవలసి వచ్చింది. ఈ విషయాన్ని మనం మున్ముందు చూస్తాం కథలో. ఈ సందర్భంలో కొద్దిగా ద్రోణాచార్యుడి గురించి మనం విశ్లేషించుకోవాలి. యుద్ధం చేయడం అనేది క్షత్రియులకు ధర్మం. ద్రోణుడు బ్రాహ్మణుడు. అందువల్ల యుద్ధం అనేది తన స్వధర్మం కాదు, పరధర్మం. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ అంటాడు. స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ అందులో మరణించినా శ్రేయస్సు కలుగుతుంది, అంతే తప్ప పరధర్మం అనేది అంటే మనకి కాని ధర్మం ఎప్పుడు కూడా శ్రేయస్సునివ్వదు అని చెప్తాడు భగవంతుడు కృష్ణుడు. ఇక్కడ కూడా ద్రోణాచార్యుడు స్వధర్మాన్ని విడిచిపెట్టలేదు, కానీ అంతకంటే మించి పరధర్మాన్ని అమితంగా ప్రేమించాడు. స్వధర్మం ఏంటి? బ్రాహ్మణులకి 6 పనులు నిర్దేశించింది వేదం. 1 అధ్యయనము, 2 అధ్యాపనము. అధ్యయనం అంటే వేదాన్ని తాను చదువుకోవటం, తాను చదివినటువంటి వేదాన్ని అర్హత కలిగిన వాళ్లకు బోధించటం 2. ఆ తర్వాత యజనము, యాజనము, తాను యజ్ఞం చేయటం, అర్హత కలిగిన వారి చేత యజ్ఞం చేయించటం 4. ఇంకా 2 మిగిలాయి కదా, అవి దానము, తాను స్వీకరించడం, తాను దానం ఇవ్వడం. ఈ 6 పనులు మాత్రమే వేదం నిర్దేశించింది బ్రాహ్మణుడికి. అయితే ఇక్కడ ద్రోణుడు స్వధర్మంతో పాటు పరధర్మం మీద కూడా అమితమైన ఆసక్తి పెంచుకున్నాడు. పరధర్మం అంటే ఏంటి? ఇక్కడ యుద్ధం చేయటం. అసలు ధనుర్విద్య ఎందుకు నేర్చుకున్నాడో ఆయనకు తెలియదు. ఈ విధమైనటువంటి ఆసక్తి అతనితో పాటు బావమరిది కృపాచార్యుడు కూడా వంటపట్టింది. వాళ్ళిద్దరితో ఆగల ద్రోణాచార్యుడు కుమారుడు అశ్వత్థామ కూడా సంక్రమించింది, తండ్రి నుంచి ఒక ఆస్తిలాగా. బ్రాహ్మణుడికి సహజంగా ఉండవలసినటువంటి క్షమాగుణం ఏదైతే ఉందో, ఓరిమి ఏదైతే ఉందో అది నీరసించిపోయింది. క్షత్రియునికి ఉండేటటువంటి అభిమానాన్ని మాత్రం పెంచుకున్నాడు. అభిమానవంతుడిగా మారడం వల్ల తాను అనుకున్నదే జరగాలి అనేటువంటి పట్టు మనసులో వస్తుంది. తనకి విరుద్ధంగా ఏది జరిగినా సరే ఆ క్షత్రియుడు
ఏ విధంగా సర్పంలాగా బుసగొడుతూ ఉంటాడో, లేకపోతే కరుస్తాడో, అంతేగాని బ్రాహ్మణ గోవులాగా క్షమించి మాత్రం ఊరుకోలేడు. పరధర్మాన్ని ఆశ్రయించడం వల్ల ఈ యొక్క గుణం అతనిలో వచ్చింది. ఈ క్రోధమే ద్రుపదుడితోటి శాశ్వతమైన శత్రుత్వాన్ని పెంచింది. ద్రుపదుడి యొక్క పరాభవానికి శ్రీకారం చుట్టాడు. పరాభవించబడినటువంటి ద్రుపదుడు ఊరుకుంటాడా? ఆ ద్రుపదుడిలో నివురుగప్పినటువంటి నిప్పులాగా నిలిచిపోయినటువంటి క్రోధాగ్నికి గురి అయి చివరికి దృష్టజుమ్నుడు అనేటువంటి ద్రుపద పుత్రుడి చేత ప్రాణాలు పోగొట్టుకోవలసినటువంటి ఒక దౌర్భాగ్యపు స్థితి వచ్చింది ద్రోణుడికి. మనం బాగా ఆలోచిస్తే ద్రోణుడి యొక్క జీవితాన్ని ఆమూలాగ్రం సునిశ్చితంగా విశ్లేషణ చేస్తే, అర్థం చేసుకుంటే, బ్రాహ్మణ ధర్మం కంటే క్షత్రియ ధర్మం పట్లనే ఆసక్తి ఎక్కువగా చూపినట్టు మనకు కనిపిస్తుంది ద్రోణుడు. సరే, అస్త్ర విద్యను నేర్చుకున్నాడు, బాగానే ఉంది ద్రోణుడు. ఎందుకని? పరశురాముడు నా దగ్గర ఇది తప్ప ఇంక వేరే లేదన్నాడు. తప్పులేదు. దానినే వృత్తిగా స్వీకరించడం అంత సముచితంగా లేదు. పూట గడవక కౌరవులను ఆశ్రయించాడు. ధనుర్విద్యను రాజకుమారులకు బోధించిన తర్వాత ఎలాగో ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడ్డాడు కదా, సంభావన పుచ్చుకున్నాడు. తన దారిని తాను పోయి ఉంటే బాగుండేదిగా. అలా చేయలా. రాజవంశంతో తెగనటువంటి తెగిపోనటువంటి అనుబంధాన్ని పెంచుకొని వాళ్లతోనే ముడిపడి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇది ద్రోణుడు చేసిన మరొక తప్పు. ఇక్కడ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి మనం అర్థం చేసుకోవాలి. జీవనాధారం, స్వధర్మానుష్ఠానం, ఇవే కదా ప్రధానం. ఈ రెండే గనక ప్రధానం అయి ఉంటే తప్పకుండా ద్రోణుడు కౌరవ సామ్రాజ్యం నుంచి వెళ్ళిపోయేవాడు. తన జీవనానికి లోటు లేకుండా భీష్ముడు, ధృతరాష్ట్రుడు చక్కగా సన్మానించి పంపించేవాళ్ళు. అదే కాదు, ద్రౌపదుడిని పరాభించడం వల్ల లభించినటువంటి అర్ధరాజ్యం కూడా తన దగ్గరే ఉంది కదా. ఇదంతా ముందు వస్తుంది కదా. అయినా ఆ రాజ్యాన్ని పరిపాలించడం మీద మనసు పెట్టాలి ఆయన. దీన్ని బట్టి ఏమవుతుంది అర్థం మనకి? పూట గడవనప్పుడు ఎలా పబ్బం గడుపుకోవాలి అని ఆలోచించాడు ముందు. కడుపు చల్లబడింది. వెంటనే మళ్ళీ పరాక్రమ పౌరుషాల వైపు ఆకర్షితుడయ్యాడు. పగా ప్రతీకారాల వైపు ఆకర్షితుడయ్యాడు. కాకపోతే తన కన్న బిడ్డకి పాలు లేక పిండి కలిపినటువంటి పాలు పట్టించినటువంటి ఆ ద్రోణుడు రాజ్యం లభించిన తర్వాత అటు వెళ్ళిపోయి, ఎలాగూ క్షాత్రధర్మం అనేది ఒక వ్యసనంగా మారింది కాబట్టి ఆ రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చు కదా, అర్ధరాజ్యం. వెళ్ళల. హస్తినాపురంలో రాజభవనాన్ని పట్టుకొని వేలాడుతూనే ఉన్నాడు. భీష్ముడికి కైవారం చేస్తూనే ఉన్నాడు కాబట్టి క్షత్రియులలో వైరుధ్యాలు, వైషమ్యాలు పెరిగినాయి. రెండు పక్షాలుగా విడిపోయినాయి. యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తన ప్రియ శిష్యులు అవతల వైపు ఉన్నా కూడా తాను ఉప్పు పులుసు తిని ఇంతకాలం ఉన్నటువంటి అధర్మపక్షం వైపే నిలబడి పోరాటం చేయాల్సి వచ్చింది. అయితే అదైనా కూడా రుజుమార్గంలో చేశాడా? లేదు. పోరాటం చేసేది ఒకవైపు అయితే మనస్సేమో మరోవైపు. ఆయనకి ఇదొక ఘర్షణ. ఇదంతా ఊహించాడో ఏమో తెలియదు కానీ భీష్ముడు మాత్రం తన యొక్క మనవళ్ళకి ధనుర్విద్య నేర్పించండి, కానీ యుద్ధం చేసే వ్యసనాన్ని మాత్రం మానుకోండి అని సూక్ష్మంగా సూచించాడు అనేటువంటి ఆలోచన నా మనస్సు తడుతోంది. అందుకనే ధనస్సుకున్న అల్లెత్రాడిని తీసేయమన్నాడు.
అంటే మా మనవాళ్ళకి అస్త్ర విద్య నేర్పించు, కానీ యుద్ధం మాత్రం చెయ్యొద్దు అనేటువంటి ధ్వని భీష్ముడి యొక్క మాటల్లో లేదంటారా? ఏది ఉన్నా ఎవరు ఉన్నా ఉండకూడనటువంటి లక్షణాలు ఉన్నంత వరకు ఔన్నత్యం దెబ్బతింటూనే ఉంటుంది. ద్రోణుడు గొప్ప ఆచార్యుడే, ఏం చేద్దాం, ఆయనకి బలం ఉంది, బలహీనత కూడా ఉంది. అదే కదా మానవ జీవితం అంటే. ఇక మనం ఏకల్వడి యొక్క వృత్తాంతాన్ని కృష్ణ భగవానుడి యొక్క దివ్యానుగ్రహంతో రేపటి రోజు ప్రారంభిద్దాం. ఎందుకంటే అది పెద్ద ఘట్టం. అసలు ఏకలవ్యుడు ఎవరు, అతనికి ఎందుకని ద్రోణాచార్యుడు విద్యను నేర్పించనన్నాడు, మరి దీంట్లో ఉండేటువంటి ధర్మ సూక్ష్మాలు ఏంటి? ఇప్పటికీ కొంతమంది ఏకలవ్యుడి విషయంలో ద్రోణాచార్యుని నిందిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా రేపటి రోజు మనం 13వ ఎపిసోడ్లో వివరంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. ఈ ఛానల్ వీక్షిస్తూ ఉండండి. చక్కగా వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకి జవాబులు చెప్పి ప్రైజ్ మనీ గెలుచుకునే ప్రయత్నము చేయండి. ఇటువంటి యువకులను మనం ప్రోత్సహిస్తేనే ఇటువంటి ఇతిహాసాలు, పురాణాలు మరిన్ని యువకుల చెంతకి చేరే అవకాశం ఉంది. ఆ పనిలో మనం అందరం నిమగ్నం కావాలి అని, దానికి శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ శక్తియుక్తులు ఇవ్వాలి అని నేను ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి.